రాసుకోనికే పేపర్ ఉంది, పాడుకోనికే ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇక ఓ నాన్న నువ్వు ఎంత గొప్ప నాన్న అంటే, మీ నాన్న నీకు ఫామ్ హౌజులు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, నీకు గొప్ప నాన్ననే. కానీ మాకందరికి ఏమి ఇచ్చిండే, షిప్ ఇచ్చిపోయిండు. అదే కదా మా బాధ అంతా. 8,11,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయిండు, నిరుద్యోగ సమస్య ఇచ్చిపోయిండు. తెలంగాణ మా దయతోనే వచ్చింది. అదే పెద్ద మనిషి నిలబడి చెప్పిండు. అధ్యక్ష నేను చెప్పలే, అదే పెద్ద మనిషి నిలబడ్డప్పుడు సోనియమ్మ దయతోటి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడుండి నేను ఒప్పుకోకపోతే నేను మనిషినే కాదని ఆ పెద్ద మనిషి నిలబడి చెప్పిండు. బతుకున్నప్పుడే తండ్రికి తద్దనం పెడతారని ఎవరో వెనకటి కంటే నేనేమో అనుకున్నా అధ్యక్ష. ఇప్పుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు కూడా వీళ్ళు వ్యతిరేకమా? కేసీఆర్ని ఎట్లాగో అక్కడికి రాకుండా చేసిర్రు, చివరికి ఆయన మాట్లాడిన మాటలను కూడా చరిత్రలో నుంచి తూడిపోయాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇదెక్కడ ఆలోచన అధ్యక్ష? ఇక్కడి నుంచే అధ్యక్ష మీకు తెలుసు, అధ్యక్ష తమరు చూసారు, నేను చూసిన 10 జనపతులకు పెద్ద మరిచెట్టు ఉంటుంది. కుటుంబం అంతా పోయి సోనియా గారి కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెట్టి వచ్చిన ఫోటో ఉంది అధ్యక్ష. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో యూట్యూబ్లో మీరు మాయం చేయొచ్చు ఉండొచ్చు, కానీ ప్రజల మెదడులో రిజిస్టర్ అయిపోయింది పర్మనెంట్గా. విశ్వాసఘాతకులుగా మారకండి, విశ్వాసం చూపించండి. తెలంగాణ అంటేనే విశ్వాసానికి మారుపేరు. ఈరోజు ఇచ్చిన సోనియా గాంధీ గారిని ఎల్లకాలం తెలంగాణ గుర్తు పెట్టుకుంటుంది. మీరు కాదన్నా అవునన్నా ఏమీ ఫరక్ పడదు. కాకపోతే నా బాధల్లో ఒక్కటే, పెద్దలు చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా సోనియా గాంధీ గారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పిండు. ఏం పోటో బాబామార్దులకు కానీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా మొత్తం తుడిపే కార్యక్రమం మీద పడి కేసీఆర్ ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎక్కడి విపరీతమైన పోకడల అధ్యక్ష ఇది. అందుకే ఇక్కడ నిలబడ్డా కాబట్టి నేను కూడా ఆ విషయాన్ని గుర్తు చేసిన అధ్యక్ష. అందుకోసమనే ఈరోజు మనం బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేసుకుంటే, మనం ఏటీసీలను, పాలిటెక్నిక్ కాలేజీలను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకున్నప్పుడే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ రైజింగ్ 2047. దాన్ని అభినందించడానికి వాళ్ళకు మనసు రాకపోతే జాలిపడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. ఇది తెలంగాణకు సంబంధించిన విషయం అధ్యక్ష. ఈరోజు చాలా విషయాలు, పర్యావరణ రహిత ప్రాంతం కావచ్చు, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా కావచ్చు, ప్రపంచ స్థాయి సర్వీస్ సెక్టర్కు హబ్గా తీర్చిదిద్దడం కావచ్చు, మూసి పునరుజ్జీవనం